హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, జనరల్గా వివో వాళ్ళు ఈ టీ సిరీస్లో తక్కువ బడ్జెట్లో మనకు ఎక్కువ ఫీచర్స్ ఉండే మొబైల్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు కదా. అంటే 15,000 దగ్గరలో వీళ్ళ మొబైల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో అలానే ఈసారి వివో T3 XN పేరుతోటి ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే నాకు 6000 mAh బ్యాటరీ అనేది దీనిలో ప్లస్ పాయింట్ కనిపించింది. ప్లస్ దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడంతో పాటు ఇంకా చాలా రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి ఆ ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, బాక్స్ పైన మనకి ఇక్కడ T3X 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 6 Gen 1 6000 mAh బ్యాటరీ, 44 watts ఫ్లాష్ ఛార్జర్, 120 Hz సంబంధించిన ఫుల్ హెచ్డి హై బ్రైట్నెస్ డిస్ప్లే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ప్రజెంట్ నా దగ్గర అయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో ఉంది. దీని సీల్ని బ్రేక్ చేద్దాం. ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపే మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీని సైడ్కి ఉంచేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, నెక్స్ట్ ఇక్కడ మనకు కేబుల్, 45 watts ఛార్జర్, ప్లస్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. మరి ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. మరి లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన T2 సిరీస్ కూడా బాగుండే, T1 సిరీస్ కూడా బాగుండే. ఈసారి T3 సిరీస్ తోటి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇది కూడా మనకు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే కరెక్ట్ సెంటర్లో కాకుండా ఈ కెమెరా అనేది కొంచెం పక్కకు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ప్లస్ ఈ కెమెరా డిజైన్ ఏదైతే ఉంటుందో ఇట్లా సర్కిల్ షేప్లో రావడం చాలా బ్రాండ్స్లో చూస్తూనే ఉన్నాం, ఇందులో కూడా చూసాం. కాకపోతే దానిలో ఇలా మనం చేతితోటి టచ్ చేసినప్పుడు ఇది ఫీల్ అవుద్ది, కాకపోతే దీనిలో ఇది ఫీల్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకు వివో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ ప్యాటర్న్ కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్, పవర్ ఆన్ బటన్ ఇటు సైడ్ ఇచ్చారు. పై వైపు ఏం బటన్స్ లేవు. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ వేస్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మనకు 3.5mm జాక్ ఇచ్చారు. టైప్ సి పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. పై వైపు ఎటువంటి బటన్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇంకా సిమ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనము 2 సిమ్స్ లేదా ఒక సిమ్ మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని బూట్ చేసేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. దీంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేశారు చూసారా, దానిలో ఇన్సర్ట్ చేస్తే ఇలాగ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ అనేది ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు బెజిల్స్ చూసినట్టయితే చుట్టుపక్కల లేవు కానీ కింద మాత్రం కొంచెం బెజిల్ చూడడానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం అబౌట్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పిన అన్ని ఫీచర్సే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి రావడం మనం గమనించవచ్చు. బ్లోట్వేర్స్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ దీనిలో కొన్ని అనేవి మనకు యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే ఫోన్ పైన డైలీ హంట్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ ఇటువంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మరి మనకు అవసరం లేని వాటిని ఈజీగా అయితే మనము అన్ఇన్స్టాల్ చేయవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ మనం చూడాల్సింది దీనిలో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. జనరల్గా 15,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా చాలామంది మంచి కెమెరా ఉండాలని అనుకుంటూ ఉంటారు. దీని గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ కెమెరాని, మెయిన్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తానో చూసేయండి. దీనిలో మనం 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. మంచి విషయం. చాలా బ్రాండ్స్ అనేవి వాటిని స్కిప్ చేస్తున్నాయి. సెల్ఫీలో మాత్రం ఇవ్వలేదు అనుకోండి. కాకపోతే బ్యాక్ సైడ్ అయితే మనకు 4K వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. మరి శాంపుల్స్ చూసి ఎలా ఉన్నాయో కింద కామెంట్లో రాయండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. పర్లేదు, బాగానే ఓపెన్ చేస్తుంది. మరీ ఫాస్ట్గా కాదు, మరీ స్లోగా కాదు. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో మరి దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. దీనిలో మనకు ఇంకా సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తే ఇంకా బాగుండేది. ఇక్కడ నేను ఇంకా ఫుల్గా కూడా బ్రైట్నెస్ పెట్టి మీకు చూపిస్తాను. తక్కువ బ్రైట్నెస్ ఇది అయినా కూడా మనకు కలర్స్ అనేవి బాగానే కనిపించేస్తున్నాయి. సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపిస్తుంది. మొబైల్లో గేమింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆల్రెడీ మనం 15,000 16,000 పెడుతున్నాము అంటే మీడియం లెవెల్ గేమింగ్ దాదాపుగా అన్ని మొబైళ్ళల్లో జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో కూడా మనకు మీడియం లెవెల్ గేమింగ్స్ని అయితే చేసేసుకోవచ్చు. అంటే మీరు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయినా కానివ్వండి, లేకపోతే ఇట్లా ఆస్ఫాల్ట్ లాంటి గేమ్స్ ఆడడానికి ఓకే, నో ప్రాబ్లం. దీనిలో మనకు ల్యాగ్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించవు. సో అదే ఇక్కడ మీరు చూడొచ్చు. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్ లేకుండా స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. సో మరి స్నాప్డ్రాగన్
6 Gen 1 ప్రాసెసర్ అనేది గేమింగ్ చేయడానికి క్యాపబులే. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా మొబైల్స్లలో కూడా ఆ విషయాన్ని చూసాము. సో ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ మొబైల్ అనేది బాగానే నచ్చుద్ది. ఓవరాల్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక ఆల్రౌండర్ మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ గురించి మాట్లాడితే చాలా స్లిమ్గా కనిపిస్తుంది, 0.99 సెంటీమీటర్స్. అయితే స్లిమ్గా కనిపించడం పెద్ద సమస్య కాదు, తక్కువ బ్యాటరీ ఇస్తే ఏదైనా స్లిమ్గా కనిపిస్తుంది. కానీ ఇలా 6000 mAh బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా ఇలా వీళ్ళు దీన్ని ఇలా స్లిమ్గా మెయింటైన్ చేయడం, ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంచడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. ప్లస్ నాకు తెలిసి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనే ఉంటుంది, బడ్జెట్ సెగ్మెంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఐ క్యాచీ డిజైన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు సెలిస్టియల్ గ్రీన్ అంటున్నారు, అంతేకాకుండా క్రీమ్సన్ బ్లిజ్ అని చెప్పేసి కొంచెం బ్రౌన్ కలర్లో కనిపించే మొబైల్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారు. మరి తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తోటి చాలా తక్కువ బ్రాండ్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి. జనరల్గా మనకు మిడిటెక్కి సంబంధించిన ప్రాసెసర్లు కనిపిస్తుంటాయి, మిడిటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 6080 అటువంటి ప్రాసెసర్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే వాటితో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. 5,60,000కి పైగా దీనిలో బెంచ్ మార్క్ స్కోర్స్ వస్తాయి. దానికి రీజన్ ఇది ఒక 4 nm ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ కాబట్టి. మరి వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 199 grams ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా. సో చూసుకున్నట్టయితే 17,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకా 15,000 లోపే వస్తుంది కావచ్చు. సో మరి చూద్దాం ఏ ప్రైజింగ్లో వీళ్ళు లాంచ్ చేస్తారనేది. మరి మీరేం గెస్ చేస్తున్నారనేది కింద కామెంట్లో రాయండి. మీకే మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఏం మిస్ అయిందనేది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. థ్యాంక్ యూ.